అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యాన అంశం విడుదల. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 78వ కీర్తన 35వ వచనం చదువు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునేరి. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేరి అని చెప్పేసి మనం చూస్తుంటాం. ప్రతి ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో చేరి ఆయన మనం స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో కూడా మరి ఆయన సన్నిధిలో చేరి దివ్యమైన శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి లేఖనాలను చదువుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో కీర్తనలు 78వ కీర్తన 35వ వచనంలో దేవుడు తనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఎవరు విడిపించారు? మరి ఏ దేవుడు మరి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని మనం ఇక్కడ చూసినట్లయితే మహోన్నతుడైన దేవుడు. ఈ దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. ఈ దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఈ దేవుడు మరి మహాకాశములు కలిగి చేసినటువంటి దేవుడు. ఈ దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఈ దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఈ దేవుడు సర్వాధిపతి అయినటువంటి దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే సకలమును సృష్టి వంటి దేవుడు. ఈ దేవుడు ఎవరు అంటే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ దేవుడు ఎవరు అంటే ఆధారభూతుడు అంటే ఆది అంతమైనటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు. అవును, నీకు నాకు ఆయన ఆశ్రయదుర్గం. ఆనాడు ఇశ్రాయేళ్ళకే కాదు, ఆశ్రయమైనటువంటి వాడు నీకు నాకు ఆశ్రయముగా ఉంటున్నాడు. ఆ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. అక్కడే 33వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోయెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే వారి దినములు ఊపిరి వల్లే గడిచిపోయెను అని చెప్పి చూస్తుంటాం. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయెను అని చెప్పేసి చూస్తుంటాం. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి అని చెప్పి చూస్తున్నాం. గడిచిపోయేను అని చెప్పేసి చూస్తుంటున్నాం. అంటే ఆయన వెతికారు. ఎప్పుడు వెతికారు అంటే వారికి మరి ఆ ఇశ్రాయేలులకు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. పాపము చేయించు పాపపు మరి ఆ యొక్క తలంపులు కలిగి మరి ఇంకా ఉన్నప్పుడు మరి దేవుడు చూచాడు. వారికి పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములు వారు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఎంతగానో ఆయన వారిని మరి కాపాడిన వాడుగా ఉంటున్నాడు. వారిని మరి ఆరిన నేలలో నడిపించాడు. వారికి ఆహారం ఇచ్చాడు.
వారిని స్థిరపరిచాడు. ఆహారం అడిగినప్పుడు కూడా వారికి ప్రజలకు మాంసము సిద్ధపరిచాడు. ఎంత గొప్ప దేవుడు! అయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు నమ్మిక ఉంచకుండా, రక్షణ యందు నమ్మిక కూడా ఉంచకుండా ఉండవంటి వారుగా చూస్తుంటారు. వారికి ఏమి అనుగ్రహించే వారి మీద మన్నాను కురిపించాడు. ఎన్ని మేళ్ళు చేశాడు వారికి, ఎన్నెన్నో మేళ్ళు చేశాడు. అయినా కూడా వారు మర్చిపోయిన వారుగా ఉన్నారు. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుణ్ణి బతిమాలుకున్నారు. దేవుని బతిమాలుకున్న వారుగా ఉంటున్నారు. బతిమాలినప్పుడు దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, నువ్వే మాకు ఆశ్రయదుర్గమయ్యా, నీవే మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడవయ్యా, మహోన్నతుడైన దేవుడవయ్యా అని చెప్పేసి వారు అడిగినప్పుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. నీవే మా విమోచకుడు, నీవు తప్ప వేరే దేవుడు లేడు అని మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ దినాల్లో మనకు ఎన్నో ఆపదలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో తొందరలు కలిగినా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ఆశ్రయం ఆయన అన్నాడు. ఇశ్రాయేలుకే కాదు, మనకు కూడా ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎవరికి బతిమిలాడాలి? ఆయన బతిమిలాడాలి, మనుషులను కాదు. ఆయన బతిమిలాడాలి, ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన మన ఆశ్రయదుర్గమని, ఆయన మహోన్నతుడైన దేవుడని, తమకు విమోచకుడని వారు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నారు, అలాగూ మనము కూడా జ్ఞాపకం చేసుకొని మనము స్తుతించాలి. ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయనను వారి హృదయం స్థిరముగా లేదు, ఆయన నిబంధన వారు నమ్మక గైకొనలేదు అని చెప్పి చూస్తున్నాం. అన్ని మేలు చేసినా కూడా వారు ఆయన ఆశ్రయదుర్గమని, మహోన్నతుడని తెలుసుకున్నారు. అయినా కూడా వారు మళ్ళీ ఆయనను ఆశ్రయించకుండా, ఆయన యందు నిలకడగా ఉండకుండా, నమ్మిక ఉంచకుండా గైతొరిగిన వారుగా ఉంటున్నారు. అటువంటి వారిని కూడా ప్రేమించినటువంటి దేవుడు ఈ లోకంలో నీవు నేను కూడా ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు గొప్ప దేవుడుగా చూస్తుంటున్నాం. కీర్తనలు 18వ కీర్తన 46వ వచనం చూద్దాం. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహు స్తుతి నందునుగాక అని చెప్పి చూస్తుంటున్నాం. ఈయన ఎవరు అంటే మహోన్నతుడైన దేవుడని అక్కడ మనం చూసాం. ఇక్కడ యెహోవా జీవము కలిగిన వాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహు స్తుతి నందునుగాక అని చెప్పి చూస్తుంటున్నాం. అక్కడ విడుదల పొందిన వారు ఆయన స్తుతిస్తారు. రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సన్నిధి మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా గమనించినట్లయితే వారిని అతడు మనల్ని విడిపించగలడు అని చెప్పేసి అని వారు తలంచుకున్న వారుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ చదువుకున్నట్లయితే ఈ మనుషుడు మనకు సమీప బంధువుడు, యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను మరియు నయోమి అని చెప్పి చూస్తుంటాం. ఈ మనుషుడు మనకు సమీప బంధువుడు. అవును, నీకు నాకు సమీప బంధువు ఆయనే మన రక్షకుడు, మన విమోచకుడు, మన ఆశ్రయదుర్గం, మన కోట కొండ, మన దుర్గమైనటువంటి దేవుడు. అందును బట్టి మనం ఎంతగానో మనం స్తుతించాలి. మనకు విడుదల ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, విడుదల నీకు నాకు కూడా విడుదల కలిగించి విమోచించినటువంటి దేవుడు ఆ గొప్ప దేవుడు. ఆయన అమూల్యమైన రక్తంలో మనం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి మనకు విడుదల కలిగించాడు. మనకు గొప్ప రక్షణకు అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి గణపరిచి పూజించవలసిన వారంగా ఉంటున్నాం.
దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించావు. అయినా ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, మాకు కూడా విడుదల అనుగ్రహించేలా మాకు ఆశ్రయదుర్గమై ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.